హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అయితే మనం ఈరోజు విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళే హైవే రోడ్లో ఉన్న సిరసపల్లి గ్రామంలో ఉన్న చింతమణి గణపతి ఆలయాన్ని దర్శించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే మనం వెళ్ళే మార్గానికి ఇరువైపులా 32 వినాయక రూపాలు మనకు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కొక్క గణపతి పేరు మీద ఒక్కొక్క రూపాన్ని, ఆ విధంగా 32 గణపతి వినాయక రూపాలు మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొబ్బరికాయలు. ఆ కొబ్బరికాయలను ఏంటంటే ఇక్కడ పూర్ణఫల దీక్ష చేస్తే వారి మొక్కులు తీరుతాయని ఇక్కడ అదొక పూర్ణఫల దీక్ష అని చెప్పి 18 రోజుల పాటు ఇక్కడ దీక్ష అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద ఆ కొబ్బరికాయ అనేది అక్కడ ఉంచి 18 రోజులు అయిన తర్వాత వచ్చి ఆ కొబ్బరికాయను కొట్టడం జరుగుతుంది. ఈ ఆలయం లోపల ఈ యంత్రాలయం ఇది. అలాగే ఇక్కడ మనకి నక్షత్రవనం కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఎవరి రాశి మీద ఎవరి నక్షత్రంగా ఆ మొక్క అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇంతవరకు ఇక్కడికి ఎవరైనా రాకపోతే మాత్రం తప్పకుండా వచ్చి ఈ చింతామణి గణపతి ఆశీస్సులు పొందండి, ఆశీర్వచనాలు పొందండి. ఇక ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు ఈ కొండ ప్రాంతాన్ని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.